హాయ్ అండి, ఇవాళ మనము కేరళ తమిళనాడు ఫేమస్ బ్రేక్ఫాస్ట్ ఇడియాప్పం అండి. ఈ ఇడియాప్పం తయారు చేసుకోవాలి ఇంట్లో మనము అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అలా కాకుండా మనకి ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకోవడానికి మార్కెట్లో ఇన్స్టెంట్ ఇడియాప్పం అవైలబిలిటీ ఉందండి. సో దాన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం ఒక 5 minutesలో తయారు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇది రెడీ టు కుక్ బ్రేక్ఫాస్ట్ అండి. సింపుల్గా 3 స్టెప్స్లో మనం బ్రేక్ఫాస్ట్ 5 minutesలో తయారు చేయొచ్చండి. నేను తీసుకున్నది వచ్చేసి 200 grams ప్యాకెట్ అండి ఇది. దీంట్లో 10 ఇడియాప్పం పీసెస్ ఉంటాయి. దీనికి మనము ఒక 2 లీటర్ వాటర్ తీసుకొని బాయిల్ చేయాలండి. బాయిల్ అయినాక వాటరు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడియాప్పం పీసెస్ అన్నీ కూడా ఆ హాట్ వాటర్లో వేసేయాలండి. పూర్తిగా మునిగిపోవాలి ఇవి. ఒక 2 minutes ఉంచి తీసేస్తే మన ఇడియాప్పం రెడీ అయిపోతుందండి. ముందు మనం పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నెలో నేను 1/2 లీటర్ వాటర్ తీసుకున్నానండి. ఎందుకంటే నేను 3 noodles మాత్రమే యూస్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు. అందుకని 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాను. మీరు మొత్తం ప్యాకెట్ యూస్ చేయాలి అనుకుంటే 2 లీటర్ వాటర్ తీసుకోండి. ఈ నీళ్లు బాయిల్ అయినాక మనం కొంచెం సాల్ట్, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేయాలండి. ఆ తర్వాత ఈ బాయిలింగ్ వాటర్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నూడిల్స్ ఒక్కొక్కటిగా ఆ హాట్ వాటర్లో వేసేయాలండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్టవ్ ఖచ్చితంగా ఆఫ్ చేసేయాలండి. ఇప్పుడు ఒక్కొక్క నూడులు దాంట్లో డిప్ చేసేయాలన్నమాట. మనము స్టవ్ ఆఫ్ చేయలేదనుకోండి ఇది ఓవర్ కుక్ అయిపోతుంది ఇడియాప్పం. అందుకని ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఒక 2 minutesలో ఇవి మనకి కుక్ అయిపోతాయండి. మనము ఇడియాప్పం పీసెస్ అన్నీ ఈ హాట్ వాటర్లో వేసేసాక మొత్తం అన్నీ మునిగేలాగా చూసుకోవాలండి. లేదంటే మనం ఒక స్పూన్ తీసుకొని అన్నిటికీ వాటర్ అడ్జస్ట్ అయ్యేలాగా అట్లా కలపాలండి. ఇప్పుడు మనము 2 నిమిషాలు ఇలాగే వదిలేయాలండి. కరెక్ట్గా 2 అంటే 2 నిమిషాల్లో ఇవి బాయిల్ అయిపోతాయండి. మనం ఇప్పుడు ఇడియాప్పంని ఈ వాటర్లో నుంచి తీసేసి డ్రైనర్లో పెట్టేసుకోవాలండి. జస్ట్ ఈ వాటర్ అంతా పోయేలాగా ఒక 1 minute అలా ఉంచేసి మనం హాట్ బాక్స్లో పెట్టేసుకుంటే మన ఇడియాప్పం రెడీ అయిపోతుందండి. ఈ ఇడియాప్పం కాంబినేషన్ వచ్చేసి అందరూ రకరకాల కర్రీస్తో తింటారు. కొంతమంది వచ్చేసి కుర్మాతో తింటారు. కొంతమంది పైన కోకోనట్ తురిమేసి వేసుకుంటారు. దానిపైన చక్కెర అలా వేసుకొని తింటారు. నేను వచ్చేసి బెల్లం సిరప్ తయారు చేస్తున్నానండి దీనికోసం. ముందుగా మనము ఒక గిన్నె తీసుకొని దాంట్లో బెల్లము జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసేసి బాయిల్ చేయాలండి. మనకేమి ఇది తీగ పాకం అలా ఏమి రాక్కర్లేదండి. జస్ట్ మెల్ట్ అయితే చాలు. దీన్ని మనం ఇప్పుడు ఇడియాప్పం పైన అలా సర్వ్ చేసేసుకుంటే సరిపోతుందండి. మీరు కావాలంటే డేట్ సిరప్ కూడా ట్రై చేయొచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, మన ఇడియాప్పం సింపుల్గా 3 స్టెప్స్లో 5 minutesలో రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.